Uterine fibroids are abnormal growths that develop in and around uterus in a woman. This condition have become an extremely common condition affecting women, especially in reproductive age group. Hi, I'm Dr. Lakshmi and you're watching the Health Talk session by Yashoda Hospitals. So let's discuss and know more about uterine fibroids and its latest treatment advancements. Joining our discussion today is Dr. Lepakshi Dasari, consultant gynecologist and laparoscopic surgeon from Yashoda Hospitals, Malakpet. Welcome to the program, ma'am. Thank you. So according to a recent survey, about 68% of women in India are affected with uterine fibroids, especially in their reproductive age group. So uterine fibroids ante enti, inka daniki karanal enti doctor? Uterine fibroids ante they are most common tumors in the uterus. గర్భసంచిలో గడ్డలు అంటారు. కామన్గా వచ్చే లైక్ వరల్డ్ మొత్తం మీద 30 to 50% ఆఫ్ హిస్టెక్టమీస్ అంటే గర్భసంచి తీసే ఆపరేషన్లు ఫైబ్రాయిడ్స్ కోసమే అవుతున్నాయి. యూజువల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ 35 to 50 years ఆఫ్ ఏజ్లో కామన్గా వస్తాయి. అండ్ 70% అన్నీ కూడా సిమ్టమ్స్ ఏమీ ఉండవు, కామన్ రొటీన్ హెల్త్ చెకప్స్లో వాటిలో వస్తాయి. బట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లోని ఇప్పుడు రోజుల్లో ఇంకా యంగేజ్లో లైక్ 20 years, 25 years, 30 yearsలో ఎందుకు వస్తున్నాయి అని అంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ డిక్రీజ్ ఇన్ ద ఫిజికల్ యాక్టివిటీ, ఒబిసిటీ పెరగడం వల్ల అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, వీటన్నిటి మూలాన ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు ఈవెన్ యంగేజ్ లైక్ 25 to 35లో కూడా మనం ఎక్కువ చూస్తున్నాము. బట్ యూజువల్గా అయితే ప్యూబర్టీకి ముందు కానీ మెనోపాజ్ వచ్చిన తర్వాత కానీ ఫైబ్రాయిడ్స్ అన్నవి జనరల్గా ఉండవు. ముందు ఉన్నవే మెనోపాజ్లోని ష్రింక్ అవుతాయి, లేదు అనుకుంటే అదే సైజ్ మెయింటైన్ అవుతాయి. So doctor, most of the time uterine fibroid is asymptomatic. సో దీనికి సిమ్టమ్స్ ఏంటి అండ్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? 70% ముందుగానే చెప్పినట్టు 70% ఫైబ్రాయిడ్స్ అనేవి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. రొటీన్ హెల్త్ చెకప్స్లోని ఇంకా ఏదైనా కారణం వల్ల అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ అవి చేయించుకునేటప్పుడు బయటపడతా ఉంటాయి. బట్ 20 to 40% యూజువల్గా హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ లైక్ పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది మేడం, లేదా పీరియడ్స్ అప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుంది, లేదా పెల్విక్ పెయిన్, ఎప్పుడు ఏదో ఒక డిస్కంఫర్ట్, లేదా పొట్ట ఉబ్బరం, బ్యాక్ పెయిన్, ఇలాంటి కారణాలతో వస్తూ ఉంటారు. అండ్ రేర్లీ మల్టిపుల్ అబార్షన్స్, పిల్లలు పుట్టకపోవడం, వీటితో ఉండేటప్పుడు కూడా మనం స్కాన్స్ అవి చేసుకునేటప్పుడు ఫైబ్రాయిడ్స్ బయటపడతా ఉంటాయి. సో డాక్టర్, ఒక పేషెంట్ మీ దగ్గరికి ఈ సిమ్టమ్స్తో వస్తే మీరు ఎలాంటి టెస్టులు చేసి డయాగ్నోసిస్ చేస్తారు? సో కామన్గా ఫస్ట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇస్ అల్ట్రాసౌండ్ అండి. అల్ట్రాసౌండ్ పెల్విస్ లేదంటే ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ, కింద నుంచి అయినా పొట్ట మీద నుంచి అయినా స్కాన్ చేస్తాం అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ వల్ల కంప్లీట్లీ సేఫ్, రేడియేషన్ రిస్క్ ఉండదు అండ్ 99% సెన్సిటివిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇట్ వోంట్ మిస్ ఎనీ ఫైబ్రాయిడ్. అండ్ అల్ట్రాసౌండ్లో ఏంటంటే ఫైబ్రాయిడ్ అసలు ఉందా లేదా, అండ్ ఒకవేళ ఉంటే ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, వాటి సైజ్ ఎంత, అవి లోపల పొర వైపు ఉన్నాయా, బయట పొర వైపు ఉన్నాయా, ఇంకా దానితో కూడిన ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అన్నది చూడటానికి రేడియాలజిస్ట్కి చెప్తాము. అల్ట్రాసౌండ్లో తెలిసిన తర్వాత ఒక్కొక్కసారి మనం ఓన్లీ ఫైబ్రాయిడే రిమూవ్ చేద్దాం అనుకునేటప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అవసరమైతే లేదా 3D అల్ట్రాసౌండ్ స్కాన్ చేపిస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఇన్సిడెంటల్ డిటెక్షన్ అల్ట్రాసౌండ్లో చూస్తాము. సో ఒక్కసారి డయాగ్నోస్ అయ్యాక దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి డాక్టర్? ఇప్పుడు మెడికల్ ఆప్షన్స్ అన్నవి అసలు ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి ఫైబ్రాయిడ్స్లోని చెప్పాను కదా ముందుగా 70% ఎసిమ్టమాటిక్. సిమ్టమ్స్ లేని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ముందుగానే ఇవ్వము. అన్లెస్ అంటిల్ మోర్ దెన్ 5 centimeters లేదా మోర్ దెన్ 3 ఫైబ్రాయిడ్స్ ఉండేటప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. సిమ్టమ్స్ ఏమీ లేనప్పుడు ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఒకసారి అల్ట్రాసౌండ్ రిపీట్ చేసుకొని అవి ఏమైనా పెరుగుతున్నాయా లేదా అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ ఒబిసిటీ ఇలాంటివి ఉంటే వెయిట్ లాస్ కోసం వీటి గురించి చెప్తాం, అడ్వైజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. ఒకవేళ చిన్న ఫైబ్రాయిడ్సే ఉన్నాయి, వాళ్ళకు ఓన్లీ బ్లీడింగ్ ప్రాబ్లం మాత్రమే ఉంది, అటువంటప్పుడు ఫస్ట్ ట్యాబ్లెట్స్ మెడికల్ మేనేజ్మెంటే ట్రై చేస్తాం. మెడికల్ మేనేజ్మెంట్లో కూడా హార్మోన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ నాన్ హార్మోనల్ మెడికేషన్స్ ఉంటాయి. యూజువల్గా నాన్ హార్మోనల్ మెడికేషన్స్ ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం ఉండదు, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. బట్ పెయిన్, బ్లీడింగ్ మాత్రమే తగ్గుతాయి నాన్ హార్మోనల్ వల్ల. ఫైబ్రాయిడ్ ష్రింక్ అవ్వడం కానీ, ఫైబ్రాయిడ్ తగ్గిపోవడం కానీ, ఫైబ్రాయిడ్ మాయమైపోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు.
అండ్ కొన్ని మెడికల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, హార్మోన్స్ థెరపీ. ఈ హార్మోన్ థెరపీ ఎక్కువ రోజులు ఇస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి హార్మోన్ మెడికేషన్ కొన్ని రోజుల వరకు, లేదా ఎవరికైనా పిల్లలు కావాలి అనేటప్పుడు సర్జరీని అవాయిడ్ చేయడానికి అన్నట్టు ఫస్ట్గా మనం ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ కింద వేస్తాం. లేదంటే జస్ట్ మెనోపాజ్ ఇంకా రీచ్ అవుతారు, ఈ ఇంకా 1-2 ఇయర్స్లో మెనోపాజ్ వచ్చే వాళ్ళకి అన్నెసరీ మనం ఎందుకు సర్జరీ అనుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి హార్మోన్ ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తాం. ఇకపోయే వస్తే సర్జికల్ ట్రీట్మెంట్స్. సర్జికల్ మేనేజ్మెంట్స్ ఏంటంటే ఏదర్ గర్భసంచిని తీసేయటము, లేదంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేయడం. అది కూడా ఏజ్ బట్టి అండ్ వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి, వాళ్ళకి మెడికల్ కండిషన్స్ ఇంకేమైనా ఉన్నాయో వాటి బట్టి మనం డిసైడ్ చేస్తాం. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పేషెంట్ ప్రిఫరెన్స్. లైక్ మయోమెక్టమీ, ఫైబ్రాయిడ్స్ ఒక్కటే తీసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెడీగా ఉండాలి. జరిగిన చాలా స్టడీస్లోనే ఏం చెప్తున్నారని అంటే 3 to 5 ఇయర్స్లోనే మళ్ళీ వాళ్ళు ఇంకొక సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంది, రికరెన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అదే గర్భసంచి తీస్తే పూర్తిగా ట్రీట్మెంట్, కానీ దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, సర్జరీ వల్ల ఉండే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి కంపల్సరీ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ రెండు కూడా కాకుండా కొత్తగా కొన్ని ట్రీట్మెంట్స్ వచ్చినాయి. అవి ఏంటంటే అల్ట్రాసౌండ్ గైడెడ్, లైక్ థెర్మల్ ఎబ్లేషన్ ట్రీట్మెంట్స్ అని చెప్పి అంటారు వాటిని. అవి అల్ట్రాసౌండ్ గైడెడ్ మైక్రోవేవ్ ఎబ్లేషన్ థెరపీస్ అండ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ గైడెడ్ థెర్మల్ ఎబ్లేషన్ థెరపీస్, యుట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్, ఇవి న్యూయర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు రోజుల్లో ఫైబ్రాయిడ్స్కి వచ్చినవి. అవేంటంటే సర్జికల్ కాదు అండ్ డే కేర్ ప్రొసీజర్స్, చేసిన రోజే ఇంటికి పంపిస్తాం. సో డాక్టర్, చాలామంది పేషెంట్స్ ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? The thing is that even though fibroids are asymptomatic, diagnosed incidentally, but patient ట్రీట్మెంట్ తీసుకోకూడదు, ఫాలోఅప్కి రాకూడదు అనుకోవడంలోనే ప్రాబ్లం ఏంటంటే సడన్గా అవి పెద్దగా, ఇప్పుడు ఈ ఇయర్ ఫైబ్రాయిడ్ ఉంది అని చెప్పారు, నెక్స్ట్ ఇయర్ వరకు అసలు చెకప్ ఏమీ చేయించుకోకుండా 2-3 ఇయర్స్ తర్వాత అది బాగా పెద్దగడ్డ. మేము చూసే వాటిలో ఏంటంటే 8వ నెల 9వ నెలంత ఫైబ్రాయిడ్స్ అయినవి కూడా చూసాం. అంటే 30-40 సెంటీమీటర్స్ వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంపల్సరీ సర్జరీ చేయాల్సి వస్తుంది. అలా డిలే చేయడం వల్ల ఆ సర్జరీలో కూడా రిస్క్స్ అనేవి పెరిగిపోతాయి. బట్ ద ఓన్లీ బెస్ట్ పార్ట్ ఈస్ దట్ ఓన్లీ 1 in 400 కేసెస్, లైక్ 0.25% మాత్రమే క్యాన్సర్స్ కింద టర్న్ అవుతాయి. అలానే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉండదు, కానీ బట్ సర్జికల్ కాంప్లికేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అది కాకుండా యంగ్ ఏజ్లో ఫైబ్రాయిడ్ అన్నది డిటెక్ట్ అయితే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. అది ఫైబ్రాయిడ్ అనేది లోపల పొరవైపు ఉన్నట్టయితే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే బయట పొరవైపు మధ్యలో ఉన్నట్టయితే ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి రిస్కులు మనం తగ్గించుకోవడానికి కంపల్సరీ డాక్టర్ని కలవాలి, రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేవి చేసుకోవాలి. While fibroids are a common condition, but they are also surrounded by many myths which can create fear and anxiety. So it's now time to bust few myths and know the facts. Taking the first one, uterine fibroids can affect women only 40 years and above. No, it's a myth. Usually fibroid may occur from the age of 20 years to 70 years also. The next one, can fibroids turn into cancer? Yes, they may turn into cancers, but it is of very low risk, that is 0.25%. 1 in 400 cases may turn into cancers, or otherwise some patients who are taking some medications for breast cancer or some other chemotherapy drugs, they may have increased risk of uterine cancers. Those people have to go for regular checkup and get rid of the fibroids. Surgery tarvata uterine fibroids problem malli ostundi. Yes, after removal of the fibroids, in about 3 to 5 years, about 40 to 50% of the fibroids may recur. Actually, the myomectomy is best usually in the perimenopausal age, like at the age of 45, so that we assume that at 50 years of age women may go into menopause, so that malli kottavi form avvavu ani. ఇంకొకటి ఏంటంటే యంగ్ ఏజ్, లైక్ ఇంకా పిల్లలు కావాలి అన్న వాళ్ళకి ఓన్లీ మయోమా తీస్తాము, తీసిన తర్వాత దే కెన్ ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీస్ అన్నట్టు. సో మీరు ఇంత ముందుగా చెప్పినట్టు యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిజీజ్. సో ఈ కండిషన్ని ప్రివెంట్ చేయడానికి మన లైఫ్ స్టైల్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేయాలి డాక్టర్? యాజ్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ట్యూమర్, అందుకోసమని ఎవ్రీవన్ షుడ్ ఫీల్ దట్ దే ఆర్ ఎట్ హై రిస్క్ ఆఫ్ గెటింగ్ ఫైబ్రాయిడ్స్. సో టేకింగ్ ఇన్ దట్ వ్యూ, అండ్ everyone have to do regular physical exercises minimum for about 30 to 45 minutes, and eating at regular intervals, sleeping at regular intervals, and maintaining their weight for their height. These are the most important preventive measures so that one cannot get affected with fibroids.
So before we end this episode, doctor, what message you would like to give to our audience out there as far as uterine fibroid is concerned? Lifestyle modifications are important to prevent getting fibroids. Family history cannot be prevented. Once you get diagnosed as having fibroid, don't get panic. There are very good treatment modalities nowadays. You can opt for medical, surgical or non-surgical therapies, and the risk of cancer is only 0.25%. So don't be panicked that ammo I got fibroid, immediately I need to get operated, because it is going to be a cancer. Usually the chances of cancer is very rare. So thank you, doctor. It was wonderful having you here on our program today. Thank you. So this brings us to the end of this episode. Hope this episode was informative on the topic uterine fibroid, and don't forget to join us for the next week as well. Until then, take care and stay healthy. Thank you.